ఎవ ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదు అంటారు కదా పెద్దోళ్ళు. అది నిజమే. ఎలాగో ఒక కథ చెప్తా వినండి. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా మామిడి చెట్టుని చూశాడు. మామిడి చెట్టుకున్న కాయలను చూశాడు. చాలా కాయలున్నాయి. అది చూసిందెవరు? ఆ వ్యక్తి యొక్క కళ్ళు. కళ్ళు తీయలేవు కాబట్టి దగ్గరికి కాళ్ళు వెళ్ళాయి. కాళ్ళు తీయలేవు కాబట్టి చేతులు తెంపాయి. చేతులు ఆ మామిడికాయలను తెంపి తినలేవు కాబట్టి నోరు ఆ మామిడికాయలు తినది. నోరు నమలలేదు కాబట్టి పళ్ళు నమిలాయి. నాలుక రుచి చూసింది. ఆ తోటమాలి చూసి ఆ వ్యక్తి యొక్క వీపు విమానం మోత మోగించాడు. కళ్ళ నుండి నీరు కారింది. చూసారా? ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదు. ఎవరు చేసిన తప్పు వారు అనుభవించక తప్పదు. కళ్ళు తప్పు చేసాయి కాబట్టి కళ్ళకే నీరు కారింది. అంతే. ఈ విధంగా మనం చేసుకున్న కర్మ మనం అనుభవించుకోవాలి. మనం చేసిన తప్పులు మనమే అనుభవించాలి. ఈ జన్మలోనైనా మరి ఏ జన్మలోనైనా. స్వామి శరణం, స్వామియే శరణం.